నాకు తెలిసి వీటికి కూడా పరిష్కార మార్గం చూపిస్తాడేమో. ఎందుకంటే కేటీఆర్ గారిని చాలాసార్లు లావుల తొండలిడుస్తా పోరాడు బచ్చగాడు అన్నట్టుగా మాట్లాడినటువంటి విషయంలో ఈరోజు కేటీఆర్ గారికి నోటీసులు ఏదైతే సిట్ పంపించిందో మరి అవి తొండల రకంగానా లేకపోతే ఇంకోటి అనుకున్నప్పటికీ దాన్నే కౌంటర్గా చేస్తూ ధర్మపురి అరవింద్ గారు కూడా సోషల్ మీడియాలో చక్కర కొడుతున్నటువంటి విషయం ఏంటంటే ఊకే ఈ తొండలిడుసుడు ఏంది ఆ లావుల నువ్వే జొర్రు అని చెప్పేసి ఏదైతే కామెంట్ చేసిండో మరి ఆ కామెంట్ను నిజంగా తీసుకొని తొండలకు బదులు సిట్టును ఈ రకంగా చేసిరా లేకపోతే దీనికి కూడా అదే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ జరుగుతున్నటువంటి ఏదైతే ఈ అవకతవకలు ఈ స్కామ్లకు ఉన్నాయో ఈ స్కామ్లు జరగకుండా ఒక మంచి స్కామ్లు జరిగే మీ సేవా సెంటర్లను తీసేయడం కానీ లేకపోతే దీనికి బాధ్యుడిగా ఉన్నటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించడం కానీ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము.